వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బలమైన కాదర్ భారత్ భాగస్వామ్యాన్ని హైలైట్ చేసిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మరియు ఖర్గే. ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు, వైఎస్ జగన్. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ చర్చలు జరిపారు. 10 బిలియన్ పెట్టుబడి ప్రతిజ్ఞతతో సహా వాణిజ్యం, పెట్టుబడి, శక్తి, భద్రత మరియు సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన కీలక ఒప్పందాలు ఉన్నాయి. పరస్పర వృద్ధి మరియు ప్రాంతీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది. These are by the way of exchange of agreements. First, we shall witness the exchange of agreement on establishment of strategic partnership between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged on the Qatar side by His Excellency Sheikh Mohammed bin Abdulrahman bin Jassim Jaber Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar, and on the Indian side by Dr. S. Jaishankar, External Affairs Minister. Thank you, Ministers. Next, we have the exchange of the revised agreement for avoidance of double taxation and prevention of fiscal evasion with respect to taxes on income between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged again on the Qatari side by His Excellency Sheikh Mohammed bin Abdulrahman bin Jassim bin Jaber Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar, and on the Indian side by Srimati Nirmala Sitharaman, Minister of Finance. Thank you, Excellencies. Ladies and gentlemen, this concludes the exchange ceremony. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ఇన్ఛార్జీలతో సమావేశానికి హాజరయ్యేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. मैडम बाद में बात कीजिएगा, अभी मैं जरा कहीं राहुल जी, नमस्कार नमस्कार. यही साइड है, इधर मत कर बाहर में खड़े हैं वो घर के आएगा ना बस करो रोड लेगा अभिषेक बनर्जी घोषणा कर दी ना, हम बंगाल में कांग्रेस करेगा, हम कांग्रेस को कोई गठबंधन नहीं करेगा. आ रहे हैं अच्छा ठीक है, मैं दे देती हूँ.
पीछे वाले से मैं कौन है रावलाटा अल्ला ये ट्राइपॉड ഒന്ന് സൈഡിലേക്ക് മാറ്റിക്കോ मार 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 ओके थोड़ा कैमरा पीछे लेना सर 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 प्लीज सिक्योरिटी प्लीज प्लीज अरे सिक्योरिटी सर हट जाओ अरे वो गेट बंद करेगा हट जाओ मनीष जी सर सर खड़गे जी सर एक सेकंड सर एक बाय बाय రాహుల్ ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్కరూ రైతు సంతోషంగా లేదు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గతంతో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి
ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి సుభాష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో టీటీడీలో పాలన గాడిన పడిందన్నారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. లడ్డు ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ టీటీడీ చేపడుతుందని, భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఏడుకొండల వారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్రం విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ, ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ, మిగతా గుడి విషయంలో, ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్ 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏలూరు ఆర్టీఓ అచ్యుత అంబరీష్ మాట్లాడుతూ ఉత్సవాలను అందరి సహకారంతో విజయంతో చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి అసాంఘిక శక్తులు ఏర్పడకుండా పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో పెద్దింట్లమ్మ దేవాలయ జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు, భక్తులు, వివిధ శాఖల ఉద్యోగస్తులు, పోలీసులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ కూడా మహోత్సవాల్లో పాల్గొని వాళ్ళు క్షేమంగా తిరిగి వెళ్లే ఏర్పాట్లన్నీ కూడా మనం చేయాలి.
అందరికీ నమస్కారం అండి. మనకి ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో కొల్లేటికోట మన గ్రామదేవత పెద్దింట్లమ్మ తల్లి ఉత్సవాలు జాతరోత్సవాలు మనకు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఘనంగా జరగబోతున్నాయి. వాటికి సన్నాహాలుగా భాగంగా ఇది 2వ మీటింగ్. దీంట్లో మనం సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు, అలాగే వారికి ఎటువంటి పని చేయాలో వాటి మీద పర్యవేక్షణ, ఈ రెండింటికి సంబంధించి మనం వాళ్ళ మీటింగ్ జరుపుతున్నాం. వీటిలో కొన్ని సూచనలు, అలాగే ప్రజల నుంచి అనుభవం నుంచి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది. వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులుగా మేము చేస్తున్నాం. వాటి ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా ఇక్కడ అన్వాంటెడ్ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, అలాగే వచ్చినప్పుడు భక్తిభావంతో బాధ్యతతో అందరూ మెలగాలని, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్కి కూడా మన పోలీస్ సిబ్బంది, టెంపుల్ సిబ్బంది అందరూ కూడా సహకరించాలని, మన ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా ఆ ఉత్సవాలని దిగ్విజయంగా చేసుకుంటామని, అలాగే జంతు బలి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా భక్తిభావంతో మనం ఉత్సవాలు జరుపుకోగలుగుతామని, అలాగే తెప్పోత్సవం ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొని జయప్రదం చేయగలం. కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవాలు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఇప్పటికీ ఆర్టీఓ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన 2 కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు 2వ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ 2వది జరిగింది. దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు, రెవెన్యూ, ఫైరు, ఎక్సైజు, వివిధ శాఖల అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమ్మవారి జాతరోత్సవాలకి వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు. వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వంతు సహకారం అందిస్తున్నారు. అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం కూడా తగు ఏర్పాట్లు చేయించున్నారు. అలాగే చలువు పందులు కానీ, లైటింగ్ కానీ, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పూజా కార్యక్రమాలు కానీ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. కావున ఈ అమ్మవారి జాతర మహోత్సవాలందరూ భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల రాజమండ్రిలో ప్రకాష్ నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఫ్రీలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడిన గోదావరి ఉత్సవ 2025 విభిన్న రంగాలలో తెలుగు తేజాలకు పట్టాభిషేక మహోత్సవం డాక్టర్ అద్దంకి రాజా మరియు ప్రముఖ సామాజికవేత్త శ్రీ చెరుకువాడ రంగసాయి గార్ల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర కాలేజీకి చెందిన డాక్టర్ వి స్వామినాథం మరియు ఎన్ఎస్ఎస్కో కోఆర్డినేటర్ విసా మాణిక్యాలరావుకు అవార్డులు, తెలుగుదేశం జాతీయ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కళాశాలలో అవార్డు గ్రహీతలకు సన్మానం కళాశాలలో నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీ కెవి సత్యనారాయణ, కోశాధికారి శ్రీ కెవి స్వామి, డైరెక్టర్ శ్రీ అద్దాల శ్రీహరి మరియు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఉత్సవం అవార్డు ఫంక్షన్లో మా కాలేజీ నుంచి సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి ఎంపికైనటువంటి డాక్టర్ స్వామినాథన్ గారికి, అలాగే డాక్టర్ మాణిక్యాలరావు గారికి ఈరోజు మా కాలేజీ యాజమాన్యం తరఫున, ఫ్యాకల్టీ తరఫున, సిబ్బంది తరఫున ఒక అభినందన సత్కారం చేయడం జరిగింది. దానికి మేము చాలా గర్విస్తున్నాం. ఈ చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. గోదావరి ఉత్సవం అని చాలా కాలం నుంచి రాజమండ్రిలో ప్రముఖ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి అందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఎంపికైనటువంటి మా ఫ్యాకల్టీ తరఫున ఎంపికైనటువంటి స్వామినాథన్ గారికి, మాణిక్యాలరావు గారికి ఈరోజు మా కాలేజీ యాజమాన్యం తరఫున మా చైర్మన్ గారు అయినటువంటి కేవీ సత్యనారాయణ గారు, కోశాధికారి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు, అడ్డాల శ్రీహరి గారు, జి సత్యనారాయణ గారు, పీవీఆర్ గారు, నేను అందరం, ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్ అండ్ డైరెక్టర్ ఎస్ కీర్తి అండ్ సిబ్బంది తరఫున వైస్ ప్రిన్సిపాల్ అయిన గోపిచంద్ గారి తరఫున అందరూ అభినందించడం జరిగింది. అలాగే ఈ అవార్డు ఎంపిక అవడానికి మాకు సహకరించినటువంటి భీమవరానికి చెందిన ప్రముఖ విజ్ఞాన వేదిక కన్వీనర్ అయినటువంటి చెరుకువాడ రంగసాయి గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25, 26, 27 తేదీలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వేదాంతే ప్రతిష్ఠితః ఇతర రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చే భక్తులకు అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి, ఏ లోపాలు రావడానికి ఉద్దేశంతో ఈరోజు అధికారులతో కూడా సమీక్ష చేసుకొని జరపడం జరిగింది. ఈ సెషన్ అమూల్లోని టోల్గేట్ దగ్గర కూడా దాదాపు 20 లక్షల రూపాయలు నష్టమంటున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్య భాగం, వారి మనోభావాలు మొదలు తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో తీసేయడం, శ్రీశైలం కూడా ఎందుకంటే మంత్రిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా రాష్ట్రంలో బాధపడిన 20 లక్షల రూపాయలు అవుతుందని భక్తుల మనోభావాలు కంటే భక్తులు దాంట్లో ఈశ్వరుడు కావాలి, ఎన్ని డబ్బులు కావాలని ఇస్తారు ఏదో సమయంలో భగవంతుడు ఇస్తారు. ఆ సదుపాయాలు భాగంగా భక్తుల కంటే కూడా అనేక ఈ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తాము. వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక మనవి. ఎందుకంటే మీరందరూ కూడా నిన్నము మనం శివరాత్రి పండుగ పోతూ ఉంటాము. ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికులం అనేటువంటిది భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిరిగా బయట వాళ్ళ మాదిరిగా ఆలోచన చేసుకొని క్యూ లైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి అదేవిధంగా పోలీస్ శాఖకు మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల బంగాపల్లి మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అన్నమయ్య జిల్లా పెనుకలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఎంపీడీఓ ఎస్ విజయరావు అందించిన సమాచారం మేరకు ఈ ఇంటర్వ్యూలో 4 బ్యాంకులు, 2 ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మరియు 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాల్గొన్నాయి. బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ స్కీముల కింద మొత్తం 234 దరఖాస్తులు వచ్చాయని, అందరినీ ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత అర్హత సాధించిన వారికి లోన్ మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ స్వయం ప్రతిపత్తి స్థాపించుకోవాలనే లక్ష్యంతో దరఖాస్తుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెప్పండి సార్. ఈరోజు పెనలూరు మండలంలో మండల పరిషత్ కార్యాలయం ముందు 4 బ్యాంకర్స్, 2 ఏబీసీపీ, 2 ఎస్బీఐ ఇంటర్వ్యూలు బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, ఓబీఎంఎంఎస్ కింద ఎవరైతే అప్లై చేసినారో ఈబీసీ, రెడ్డి వీళ్ళందరూ మనకు ఇప్పటికీ 234 అప్లికేషన్లు ఇచ్చాయి. ఈరోజు 234 మందికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ. ఓకే సార్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.